తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి రాకపోతే వాటిని రద్దు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీలోపు మరోసారి నోటీసులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ రద్దుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇండ్లు లేని వారిని అప్పట్లో గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించింది. జిల్లాలోని బండ్లగూడ, రాంపల్లి, జవహర్ నగర్ పరిధిలోని అహ్మదూడ, తుంకుంట, సామీర్పేట మండలం మురహరిపల్లి, ప్రతాపసింగారం, కొర్రెముల, దుండిగల్లో వేలాది సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్లను నిర్మించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లను అందించారు. అయితే లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి చేరకపోవడంతో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో